హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాం. ఫ్రెండ్స్, ఎవరు కూడా మధ్యలో మిస్ చేయకుండా చివరి వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? మరి గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్కి ఇంకా 1 వీక్ టైం మాత్రమే ఉందండి. సో ఈ టైంలో కూడా ఇంకా మనం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయకుండే మరి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయవలసి అయితే ఉంటుంది. అంటే అనుకున్న టైంలో మనము సిలబస్ కంప్లీట్ చేయలేకపోవచ్చు. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు దీన్ని మంచి అవకాశంగా తీసుకొని కోర్స్ అయితే పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మనకు అందుబాటు ధరలో మనకు అర్థమయ్యే విధంగా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పిస్తున్నాము. మీ ఇంటి దగ్గరే ఉండి మీ ఫ్రీ టైంలో క్లాసెస్ అన్నీ కూడా వినవచ్చు. ఒకసారి డెమో క్లాసెస్ వినండి. ఫ్రెండ్స్, ఏ విధంగా కోర్స్ తీసుకోవాలనేది చూసిన తర్వాత కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్దాము. మిత్రులకు భారీ శుభవార్త. 3,000 రూపాయల కోర్స్ని కేవలం 500 రూపాయలకే మన యాప్లో గ్రామ వార్డు సచివాలయ కేటగిరీ 1 అభ్యర్థులకైతే అందచేయడం జరుగుతుందండి. యాక్చువల్గా పండుగ సందర్భంగా లాంచ్ చేసాం. చాలామంది రిక్వెస్ట్ వల్ల దీన్ని ఎక్స్టెండ్ చేస్తూనే వస్తున్నామండి. ఇంకా ఉంది. ఇందులో మనకి ది బెస్ట్ క్లాసెస్ బైలింగ్వల్లో ఉంటాయి. అంతేకాకుండా పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో బైలింగ్వల్లో ఉంటాయండి క్లాసెస్ అన్నీ కూడా. మంచి మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాము. ఎండింగ్లో 6 months వ్యాలిడిటీ అండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 6 నెలల వ్యాలిడిటీ 500 రూపాయలకే ది బెస్ట్ ఫ్యాకల్టీ చేత మీకైతే అందజేస్తున్నాము. ఓకేనా? వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. కేటగిరీ 1 అభ్యర్థులు అందరూ కూడా. మరి కేటగిరీ 1 వాళ్ళకు కంప్లీట్ కోర్స్ అండి. ఇది పార్ట్ ఏ, పార్ట్ బి. నెక్స్ట్ మిగతా కేటగిరీ అభ్యర్థులకు పార్ట్ ఏకి మోస్ట్ ఇంపార్టెంట్. మరి పార్ట్ బికి అయితే మన దగ్గర లేదండి. పార్ట్ ఏ మాత్రమే అందుబాటులో ఉంది. కానీ కేటగిరీ 1 ఉద్యోగాలకు కంప్లీట్ కోర్స్ అండి ఇది. ఓకేనా? వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని ముందు డెమో క్లాసెస్ వినండి. డెమో క్లాసెస్ విని మీరు డిసైడ్ అవ్వండి. అక్కడ డైరెక్ట్ నాతో ఏమైనా క్వెరీస్ ఉంటే కూడా యాప్ నుంచి నాతో మాట్లాడవచ్చు. ఓకేనా? లేదా ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆర్కే ట్యుటోరియల్ అని టైప్ చేయండి. మన యాప్ డౌన్లోడ్ అవుతుంది. సేమ్ ఇదే ఫోటోతో ఉంటుందండి. అది డౌన్లోడ్ చేయండి. ఓకేనా? వెంటనే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. గైస్, ఫస్ట్ అంశం చూసినట్లయితే సచివాలయం ఉద్యోగాల అప్డేట్. ఏ ఉద్యోగాల గురించో చూద్దాము. APpsc జాబ్కి 1:50 రేషియో తీయాలి అంటూ నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. దీని గురించి చూద్దాము. 3,795 VRO ఉద్యోగాల అప్డేట్ ఒకటి ఉందండి, చూద్దాం. సమగ్ర శిక్ష ఉద్యోగాల అప్డేట్. అంతేకాకుండా ఈసారి సచివాలయ ఉద్యోగాలకు పోటీ అయితే మామూలుగా ఉండదండి. ఓకేనా? ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో చాలా అంటే చాలామంది అప్లై చేసే అవకాశం అయితే ఈసారి ఉంది. కాబట్టి మన పోటీకి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ కూడా ఉండాలి. అదైతే తప్పదు. ఓకేనా? మరి 1 by 1 అయితే చూద్దామండి. సమగ్ర శిక్షలో నియామకాల పరిస్థితి మరి జోరుగా రాజకీయ పైరవీలు అంటూ ఒక అప్డేట్ అయితే తెలుస్తుంది. ఈ పోస్టులకు పదే ప్రకటనలు. విద్యాశాఖకు అనుబంధంగా నడుస్తున్న సమగ్ర శిక్ష విభాగంలో సెక్టోరల్ అధికారుల నియామకాంశము మళ్లీ తెరపైకి వచ్చింది. దాదాపు 2 ఏళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన జారీ చేశారు. వీటి నియామకం చేపట్టినప్పుడల్లా మరి రాజకీయ ప్రమేయంతో అర్ధాంతరంగా నిలిచిపోవడం జరుగుతుంది. గతంలో సంయుక్త కలెక్టర్ స్థాయిలో మౌలిక పరీక్షలు పూర్తి చేసిన తర్వాత కూడా ఎంపికైన వారికి ఉత్తర్వులు ఇవ్వకుండా నిలిపివేశారు. ఇప్పుడు అవే పోస్టులకు మళ్ళీ దరఖాస్తులు ఆహ్వానించడం అయితే గమనార్హంగా మనమైతే చెప్పుకోవచ్చు. సమగ్ర శిక్షా పరిధిలో దాదాపు 2 years బ్యాక్ అయితే వచ్చిందండి నోటిఫికేషన్. మళ్ళీ వాటికి ప్రకటనలు జారీ చేసినా కూడా మరి రాజకీయాల వల్ల అవి నిలిచిపోయే అవకాశం ఏమైనా ఉంది అని చెప్పేసి ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. చాలా పెద్ద పోస్టులుగా వీటిని అయితే మనము చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. గ్రూప్ 2 VRO ప్రొబేషన్పై చర్యలు తీసుకోవాలంటూ ఒక అప్డేట్ ఉంది. ఏపీలో పనిచేస్తున్న సుమారు 3,795 మంది గ్రేడ్ VROలకు ప్రొబేషన్ డిక్లేర్ కోసం ఎదురు చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రరాజు గారు అన్నారు. రాత్రి పగలు సమయంలో పని లేకుండా VROలు పనిచేస్తూ ఎంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని 2021లో సర్వే ట్రైనింగ్ ఎగ్జామ్
నిర్వహించని కారణంగా వీరికి ప్రొబేషన్ ఆలస్యమైందని, ప్రస్తుతం సర్వే ట్రైనింగ్ నిర్వహించి ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇవ్వడము జరిగింది. కానీ అప్పటి వరకు కొన్ని జిల్లాల్లో రిజల్ట్స్ వచ్చిన 1800 మందికి ప్రొబేషన్పై చర్యలు తీసుకోలేదన్నారు. ఫెయిల్ అయిన వారికి 13 GO అమెండ్మెంట్ చేసి వారికి కూడా న్యాయం చేయాలని అధికారులకు ఇచ్చిన వినతి పత్రాల్లో కోరడము జరిగిందన్నారు. మరి కార్యక్రమంలో గ్రేడ్ 2 VROలు ప్రొబేషన్ సమయంలో చర్యలు తీసుకుని వారందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడైతే కోరడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే సచివాలయాలకు సంబంధించినటువంటి అప్డేట్స్వి. సచివాలయ ANMలకు పదోన్నతులు కల్పించాలంటూ డిమాండ్ చేస్తున్నారండి. గ్రామ వార్డు సచివాలయాల ANMలకు పని భారంతో పాటు అనవసరపు యాప్లు తగ్గించాలని, వారికి గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2 పదోన్నతి కల్పించాలని AITUC రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ గారు డిమాండ్ చేశారు. ఏపీ గ్రామ వార్డు సచివాలయ ANMల యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశము అన్నపూర్ణ అధ్యక్షతన మరి ఆదివారము గొల్లపూడిలోని AITUC రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. సో గైస్, అంతేకాకుండా ఈసారి కూడా ANM పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లుగానే తెలుస్తుందండి మనకు 3వ నోటిఫికేషన్లో. ఓకేనా, దీని అర్హత బట్టి ఈసారి కనుక మీరు అప్లై చేస్తే మంచి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో దీనికి సంబంధించి సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ చెప్పడము జరిగింది. చాలా వరకు క్లాసెస్ కూడా చేయడం అయితే జరిగింది. సచివాలయ అభ్యర్థులు సో క్లాసెస్ కూడా మన ఛానల్లో చాలా వరకు ఫ్రీగా ఉన్నాయండి. వాటన్నిటిని కూడా మీరు చూడవచ్చు ప్రాక్టీస్ పర్పస్. నెక్స్ట్ అప్డేట్, గ్రూప్ 2కి కూడా 1:50 వర్తింప చేయాలి. 1:50 రేషియో. APpsc గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల ఆధారంగా మెయిన్స్కు ఒక్కో అభ్యర్థిని ఒక్కో ఉద్యోగానికి 1:50 రేషియోలో లేదా నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపికను స్వాగతిస్తామని, గ్రూప్ 2 కూడా అదే విధానాన్ని పాటించాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సోమరి సమయం హేమంత్ కుమార్ గారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేస్తూ APpsc అధికారులు గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు ఒక్కో ఉద్యోగానికి 50 మంది చొప్పున ఎంపిక చేయడం వల్ల తమ పోరాటాన్ని గౌరవించినట్లే అని భావిస్తున్నారు. మరి ఇదే నిష్పత్తిని మిగతా గ్రూప్ పరీక్షలన్నిటికీ ఆచరించాలని కోరారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలతో గ్రూప్ 2 పూర్తికాలిక ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేశారు. మరి ఉద్యోగ వయోపరిమితి APpsc, AP, DSC సహా అన్ని పోటీ పరీక్షలకు జనరల్ కేటగిరీ 47 సంవత్సరాలకు పెంచుతూ తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కూడా మరి ప్రభుత్వాన్ని కోరడం అయితే జరిగింది. ఓకేనా, సో గైస్, ఒకటి మాత్రము వాస్తవం అండి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొలది ప్రభుత్వం పైన ఒత్తిడి అయితే పెరుగుతుందండి. ఓకేనా, నిరుద్యోగులకు మరి నోటిఫికేషన్స్ విడుదల చేయకుండా మరి ఎన్నికలకు వెళ్ళే సాహసం అయితే ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు చేయదు కూడా. కాబట్టి నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. ఓకేనా, సో నోటిఫికేషన్స్ పక్కాగా వస్తాయి. దాంట్లో మనము ప్రభుత్వాన్ని కోరవలసిన అంశాలు ఏంటి అంటే, మన వయోపరిమితి పెంచాలని, ఈ రేషియోల విషయంలో 1:15 తీస్తున్నారు, కొన్ని 10 తీస్తున్నారు. అలా కాకుండా 1:50 తీస్తే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందనేది ఇక్కడ మనమైతే ప్రభుత్వానికి తెలియచేసేలా చేయాలి. నోటిఫికేషన్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. ఓకేనా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ వయోపరిమితి ఇలాంటి అంశాలపైన మనము పోరాటం చేస్తే సో వాటిపైన మనకు కొంత బెనిఫిట్ అయితే ఉండే అవకాశము ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో గైస్, మరి ఎవరైతే గ్రామ వార్డు సచివాలయము, జూనియర్ అసిస్టెంట్ మెయిన్స్, ఎండోమెంట్ మెయిన్స్, SI కానిస్టేబుల్ మెయిన్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత, చాలా ఎక్స్పీరియన్స్డ్ అండి, ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఆల్రెడీ మీరు ఒక డెమో క్లాసెస్ చూసి యాప్లో ఓకే మీరు తీసుకోవచ్చు కోర్సు చాలా తక్కువ కాస్ట్లో. ఖచ్చితంగా మీరైతే సాటిస్ఫై అవుతారు. చాలా బాగుంటాయి క్లాసెస్, ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, డెమో క్లాసెస్ చూసిన తర్వాతనే మీకు నచ్చితేనే కోర్సు తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. బాయ్.